బలహీనుడు కారాదు. We should never be weak. నాయమాత్మ బలహీనేన లభ్యః అన్నారు. బలహీనుడైనటువంటి వారు ఏ చిన్న కార్యాన్ని కూడా సాధించలేరు. A weak person cannot achieve any simple thing. దుర్మార్గములకు, దుష్టవాక్యములకు, దురాలోచనలకు మనం ముందంజ వేస్తున్నాము. We are stepping forward to commit all wicked actions. దివ్య జీవితానికి మనం ఎందుకు వెనకంజ వేయటం? Why should we go back when it's a matter of sacred activity and sacred action? ఇది ఈనాటి మానవుల యొక్క గొప్ప బలహీనత. This is the very big weakness in the modern man. ఏమి దైవ పేరు చెప్తే నీకు దోషము? What is the mistake in telling God's name? తుచ్చమైనటువంటి సినిమా పాటలు పాడుకుంటుంటావే, దైవ పాటలు పాడటంలో నీకు ఏమి అవమానం? You sing very cheap low cinema songs. Why can't you sing the glory of God? అర్థరహితమైనటువంటి పాటల లోపల నీ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నావు. You are wasting your life in singing cinema songs. రామా కృష్ణ గోవింద అనేటువంటి చెప్పడంలో నీకు ఏమి అవమానం? Why should you feel humiliated to say Rama, Krishna, Govinda? అది చెప్పడం చాలా అవమానం. You feel a matter of shame. ఇంకా బజార్లో పోయి డడడా డడడా డడా డడా అర్థరహితమైనటువంటి పాటల్లో గొప్ప ముందంజ వేస్తుంటారు. You step forward to sing meaningless cinema songs along the streets. ఇది మానవునికే అవమానకరమైన విషయం. It's a shame to the entire human life. మానవు లేనిటువంటి వారు ఏమైనా పాడుకోవచ్చును. Human beings can sing any song for కానీ మానవ జీవితం గడిపేటువంటి ప్రతి వ్యక్తి కూడాను ఈ విధమైనటువంటి ఒక జీవితాన్ని గడపటం చాలా వ్యర్థము. To spend life like that is a matter of waste. మన జీవితంలో ఒక విధమైనటువంటి కీర్తిని సంపాదించాలి. We should earn reputation, good name in society. సొసైటీ లోపల అనగా సమాజం లోపల పేరు ప్రతిష్టను చెప్పించుకోవడానికి మన వినయమే విధేయతే మూల కారణము. It's humility and obedience which are required to win a good name in society. జాతి గౌరవంబు నీతిపై నిలచును, నీతి లేకయున్న జాతి చెడును. The greatness of the society depends on the morality. నీతి లేని జాతి నిజమైన జాతి కాదు. The community without morality is no community at all. ఆ నీతియే లేకపోతే ఇంక జాతి ఎక్కడుంది? Without morality, how do you find the ఒక community? కుక్కలకు నక్కలకైనా ఒక సీజన్ అండ్ రీజన్ ఉంటుండాలి. The dogs and foxes, they have reason and season. మనిషికి ఈనాడు నో సీజన్ నో రీజన్. Man today has no season, has no reason. అలాంటి మనిషి ఎట్ట అవుతాడు? How do you call him a human being? కనుక యువకులారా, So youngsters, మీరు మానవులు, you are human beings. దైవం యొక్క బిడ్డలు, You are the children దైవం of యొక్క God. ప్రతిబింబములు. You are the reflection of God. మమంస మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన. మీరంతా నా అంశమే, నా వారే, నా స్వరూపులే అని భగవంతుడు చెప్తున్నాడు. God declares that you are sparks of the divine. You are my reflection. You and I are one. That's what he says. అలాంటి దైవం యొక్క స్వరూపులైపోయి కూడాను మీరు ఎందుకు భయపడాలి? Being the embodiment of the divine, why should you fear? దైవనామం చెప్పడానికి ఎందుకు సిగ్గుపడాలి? Why do you feel shameful to repeat God's name? దైవం యొక్క చరిత్రను పనులకు బోధించడానికి ఎందుకు మీరు వెనుకంజ వేయాలి? Why do you go back to speak about God? ఇది వద్దు. You should not do that. ధైర్యంతో With all the దైవ courage, సేవలో మీరు పాల్గొనండి. with all the courage, render service. మీరు పవిత్రులు ఒకటే కాక మిగతాటువంటి వారిని కూడాను, తోటి మానవులు కూడాను పవిత్రులుగా గావించండి. You should not only be sacred, you should make other lives equally sacred. ఎక్కడికి పోతున్నావయ్యా అని ఎవరైనా అడిగితే, If anyone asks, where are you going? ఒక తిరుపతికో లేక పుట్టపర్తికో పోతున్నానంటే చెప్పుకోవడానికి సిగ్గుపడతారు. They feel a matter of shame to say that they are going to Tirupati or బెంగళూరు Puttaparthi. పోతున్నామండి అంటారు. ఎంత బలహీనుడు వీడు! They say that we are going to ఎందుకు ఈ Bangalore. చిన్నదానికి ఇంత అబద్ధం ఆడాలి? Why should you tell lies at all? నేను పుట్టపర్తికి పోతున్నాను, I am going to Puttaparthi. నేను స్వామిని దర్శించుకోవడానికి పోతున్నాను I am going there to- చెప్పితే ఏమి నీకు అవమానం? I am going to see Swami. What is shame here? ఇలాంటి ధైర్యం చేత మనం ఈ యొక్క దైవ సేవలో మనం పాల్గొనాలి. With that conviction and courage, you should render service in society. ఈ విధమైనటువంటి యొక్క ధైర్యాన్ని మేము సాధించుకొని సమాజంలో మీరు ప్రవేశించాలి. With that spirit of courage, go to the society. ధైర్య సాహసాలతో మీరు సేవల్లో ప్రవేశించాలి. With all the courage and valor, you render ఇది service. ఏమి సేవ, ఎట్టి సేవ అనే విచారణే మనకు అక్కర్లేదు. Don't bother about what sort of service it is. ఈనాటి విలేజెస్ లోపల చాలా అశుభ్రత చేతను, సరైన ఆహారం లేకపోవటం చేతను, సరైన నీరు దొరకపోవటం చేతను అనేక విధమైనటువంటి రోగములకు గురి అవుతున్నారు. Today, you find so many diseases in villages because everything is unhealthy. There's no cleanliness, there's no proper food and drinking water. ఎక్కడ చూసినా కానీ పొల్యూషన్. Everything is polluted everywhere.
కనుక అలాంటి విలేజెస్ లో మనం ప్రవేశించినప్పుడు దాంట్లో మొట్టమొదటి మనం సేవ చేయాలి. So you should serve villages first. ప్రతి వారం కూడా అదే విలేజ్ కి మీరు పోనక్కర్లేదు. You don't need to visit the same ఈ village సేవలు every చేయటంలో week. కూడా మీకు కూడా చాలా ధన వ్యయం అవుతుంది. While serving, you need to spend money. మీరు ఉద్యోగాలు చేసేటువంటి వారు ప్రతి పర్యాయం కూడా లీవ్ తీసుకుంటే ఉద్యోగం కూడా ఊడిపోతుంది. If you go on taking leave, you will lose your job also. కనుక ఇది ఏ విధంగా మీరు చేయాలి? What way to do, ఒక sir? విలేజ్ కి మీరు పోయినప్పుడు When you go to a ఆ village, విలేజ్ లో ఉండినటువంటి యువకులంతా మీరు ప్రోగు చేసి collect all youngsters there, gather them, ఆ యువకులకంతా మీరు చక్కగా బోధించి, teach them well. అయ్యా మన గ్రామాన్ని మనం శుభ్రం చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారు? Explain clearly, if we don't maintain the cleanliness of ప్రతి village, వారం కూడా who else ఒక్కొక్క will do? మీటింగ్ పెట్టుకొని ఆ గ్రామంలోని యువకులే ఆ ఊరిలోని సేవలు చేసుకోవడానికి తగినటువంటి కృషి కల్పించాలి. You should convene a meeting of youngsters in every village, talk to them the need to keep ఎక్కడో it హైదరాబాద్ clean. నుంచి నెల్లూరుకి పోవటం అంటే ఎంత కష్టం అవుతుంది. It's so difficult to travel from Hyderabad to Nellore to serve. కనుక మనకి నెల్లూరులో ఉండినటువంటి యువకుల్ని తీసుకొని ఆ నెల్లూరు యువకులకే ఒక విధమైన ట్రైనింగ్ అందించాలి. Make use of youngsters there in Nellore, make them serve there. ఇంకొక విలేజ్ పోతే ఆ విలేజ్ లో ఉన్నటువంటి యువకులకు మీరు తగినటువంటి బోధలు చల్పి వారితోనే సేవలు చేయించాలి. If you visit another village, make use of the residents there and teach them how to అప్పుడు మీకు serve. ధనం కూడా వ్యయం కాదు, కాలం కూడా వ్యర్థం కాదు. Then you don't need to spend lot of money and waste time. ఈ విధంగా ప్రతి విలేజ్ ఎందుకు అని ప్రతి హట్స్ ఎందుకు అని ఈ విధమైన సేవల్లో మీరు పాల్గొనాలి. So you should render service in all villages, in hutments there. కొన్ని హెల్త్ కి సంబంధించినటువంటి క్యాంపులు కూడా మనం పెట్టుకోవాలి. We should have certain health camps too, ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యము. because health is wealth. ఆరోగ్యమే లేకపోతే ఏ పని కూడా మనం చేయలేము. Without health, you cannot achieve anything. కనుక ఆరోగ్యంకి సంబంధించినటువంటి యొక్క ప్రధానమైనటువంటి ఏర్పాట్లు కూడా మనం చేయాలి. We should make all arrangements to maintain good ఒకరిద్దరిని health. డాక్టర్స్ తీసుకుని పోయి ఊర్లో అంతా చెకప్ చేయించాలి. We should take doctors and organize health ఈ checkup. విధంగా ఈనాటి యువకులు సర్వసంగ పరిత్యాగులైపోయి పల్లెల యందు ప్రవేశించి పవిత్రమైన సేవలు చేస్తున్నారంటే పల్లెవారికి కూడా సిగ్గువేసి వారే ఇందులో పాల్గొంటూ వస్తారు. When youngsters with the spirit of sacrifice go to villages and serve, even villagers would be inspired. They feel మనం shameful. ఎప్పుడు కూడా సేవకులు 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 కావాలి. మనం We should always be servants and servants, men of service. సేవకత్వంలోనే నాయకత్వం ఉంటుండాలి. It is only in the servitude lies the leadership. ఈనాటి లోకంలోని నాయకులంతా కూడా సేవలు ఏనాడు చేసిన వారు కాదు. Today leaders, they never served before. కనుక సేవలు చేయకుండా నాయకుడు కావాలని ఆశిస్తున్నారు. They want to be leaders without serving anyone. అందువల్లే లోకం ఈ గతి పట్టిపోతుండాది. That's why the present plight of the world is మన like this. సేవకులు అందులోనే మనకు గౌరవం ఉంటుండాది. In fact, there's a lot of respect when you serve. समस्त लोक